అంతా ఒక 100 కోట్లు వజ్రం కోసం సినిమా అన్న మొత్తం కూడా ఆ గణేష్ చుట్టూనే జరుగుతుంటుంది కథ అంతా కూడా. అలాగే విలన్స్ కూడా చాలా కామెడీ చేస్తారు, ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. ఎక్కడ బోర్ అయితే కొట్టిన వాళ్ళదన్న సినిమా అయితే మాత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగుంది, చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. కొత్త డైరెక్టర్ మరి పాత డైరెక్టర్ నాకు తెలియదు కానీ డైరెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆయన డీల్ చేసిన విధానం స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో గమ్ గమ్ గణేష్ బేబీ తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ, ఫుల్ ఎంటర్టైనర్, పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా గమ్ గమ్ గణేష్. సూపర్ అన్న సినిమా, సూపర్. థ్యాంక్ యూ. కొంచెం చూసిన అన్న గమ్ గమ్ గణేష. జై బుల్ల గణేష్ మహారాజ్కి జై. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా కామెడీ, ఎంటర్టైనింగ్, సస్పెన్సిబుల్, ట్విస్ట్ల మీద ట్విస్ట్లే వెళ్తుంది భయ. అది ఒక 100 crores ప్లస్ ఒక డైమండ్, అంతే చెప్తా అన్న. డైమండ్ ఇంకా 100 crores, ఆ రెండు ఒక ఐడల్లో ఫిట్ చేసి ఆ ఐడల్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ బొంబాయి టు కర్నూలు, అంతే అన్న. ఎక్కువ చెప్పని స్టోరీ అయితే నేను. చాలా బాగుంటుంది అన్న, నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ అయితే. ఆనంద్ దేవరకొండ మంచి కామెడీ కంబ్యాక్, అట్లా ఇంట్లో కంబ్యాక్ కాదు, కామెడీ కంబ్యాక్. లాస్ట్ టైం బేబీతో ఒక మంచి హార్ట్ బ్రేక్ రొమాంటిక్ కంబ్యాక్ ఇచ్చినాడు, కానీ దీంతో అయితే కామెడీ ఎంటర్టైనింగ్ కంబ్యాక్. స్లోగా వెళ్తుంది కానీ అద్రిపోయిందన్న మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది, ప్రతి ఒక్కరు చూడాలి. సెకండ్ హీరోయిన్ అంటే 2 హీరోయిన్, సెకండ్ హీరోయిన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ప్యూర్ దేశీ వైబ్తో. మూవీ అయితే చాలా బాగుందన్న, పాటలు కూడా బాగున్నాయి, బీజిఎం కూడా బాగున్నాయి. అరే బ్రో